హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ని వచ్చేసి ఓపెన్ లూప్ అనే ప్రాజెక్టు. ఏంటంటే ఈ బేసిక్గా ఇది ఒక డీప్ కేటగిరీలో వచ్చే ప్రాజెక్టు. ఇది ఏంటంటే మొబైల్ యూజర్స్ చేయొచ్చు అండ్ పీసీ యూజర్స్, ల్యాప్టాప్ అన్నింటిలో వర్క్ అవుద్ది. ప్రతి ఒక్క డివైస్లో వర్క్ అవుద్ది. మొబైల్ యూజర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే 15 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేసింది. అల్లటప్ప ప్రాజెక్ట్ అయితే, తుపాస్ ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. 15 మిలియన్ అయితే ఫండింగ్ అయితే ఉంది. అండ్ రీసెంట్గానే వచ్చింది, లైక్ 1 మంత్ కూడా అవ్వలేదు ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చేసి. సో ఇందులో మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలామంది ఈ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లైక్ లాస్ట్ టైం ఏం చెప్పానంటే నెక్సస్ గురించి వీడియో చేశాను కదా. నెక్సస్ వీడియోలో ఏమైందంటే, నెక్సస్ వీడియోలో కోడ్ రన్ చేసి ఎట్లా చేయాలి విపిఎస్లో అనేది చెప్పాను. ఆ వీడియో చేసినప్పుడు చాలామంది కింద కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే, బ్రో ఈ కోడింగ్ అంతా మన వల్ల కాదు, లైక్ ఈ నోడ్ ఎక్స్టెన్షన్లో ఏమన్నా ఉంటే చెప్పు, జస్ట్ ఈ డిపిన్ ప్రాజెక్ట్లో ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని పాయింట్స్ కలెక్ట్ చేయడం మటుకైతే వచ్చు, కానీ ఇవన్నీ మనకు రాదని చెప్తున్నారు. సో మీరు అన్నీ ట్రై చేయాలి, పక్కాగా డీపిన్ చేయాలి, టెస్ట్నెట్లు చేయాలి, అన్నీ చేసినప్పుడే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఎక్కువ మీరు ఏంటంటే ఒక దాంట్లోనే ఉంటాము, ఒక కేటగిరీలోనే ఉంటాము అయితే కుదరదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కటి ట్రై చేయాలి, మీరు ప్రతి ఒక్కటి చేయండి. సో నేను డీపిన్ కేటగిరీలో కూడా చెప్తాను. ఇంకొక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మంచివి. సో వాటి గురించి కూడా రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఈ ఎక్స్టెన్షన్స్ గురించి, నోడ్ ఎక్స్టెన్షన్స్ గురించి. సో అది మ్యాటర్ అయితే. అండ్ ఈ ప్రాజెక్ట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇందులో ఫ్రీ నోడ్ ఉంది, లైక్ ఫ్రీ నోడ్ ఉంది, నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బై చేసే నోడ్ కూడా ఉంది. దాని గురించి ఎవరికి తెలియదు. సో చెప్తాను దాని గురించి. సో మీకు ఈ వీడియోకి కావాల్సిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. మీకు మొబైల్ యూజర్స్ అయితే లైక్ కివీ బ్రౌజర్ ఆర్ మెసేజ్ బ్రౌజర్లో చేసేయచ్చు. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్లో చేసేయచ్చు. సో ఈ లింక్ అయితే ఓపెన్ చేశాక మీరు ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. కిందకు వచ్చేసి సక్సెస్ అని ఉందో లేదో చూసుకోండి, హ్యూమన్ వెరిఫికేషన్. ఒకవేళ అక్కడ సక్సెస్ అని హ్యూమన్ వెరిఫికేషన్ లేకపోతే అది అక్కడ మీరు రిఫ్రెష్ చేయండి, పేజ్ రిఫ్రెష్ చేయండి, అది సక్సెస్ వచ్చే వరకు. సో తర్వాత సక్సెస్ వచ్చేసాక ఇక్కడ పైన అకౌంట్ అని ఉంది కదా, ఆ సెక్షన్లో మీరు యూజర్ నేమ్ ఇవ్వాలి. మీ యూజర్ నేమ్ ఏదో ఒకటి పెట్టేసుకోండి. మనమైతే ఇక్కడ క్రిప్టో క్యాట్ తెలుగు అనేది అయితే ఇచ్చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మెయిల్ అయితే ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ అయితే ఎంటర్ చేయండి. అండ్ కిందన పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అవన్నీ 2 ఇచ్చేయండి. సేమ్ ఇట్లా మొత్తం ఇచ్చేసాక కిందన వచ్చేసి రెఫరల్ కోడ్ అని ఉంది కదా, అది మన ఇన్విటేషన్ కోడ్. అది మీకు ఒకవేళ మన వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో మీకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఊరికే కాదు. మీకు లైక్ 10% బోనస్ అట్లా వీళ్ళు బెనిఫిట్స్ అయితే ఇస్తారు. సో తర్వాత వచ్చేసి ఆ కోడ్ ఎంటర్ చేస్తే నా కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదైతే మీరు చెక్ చేసుకొని కాపీ పేస్ట్ చేయండి. ఒకవేళ డైరెక్ట్ లింక్ చేస్తే, లింక్ ద్వారా వస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తే. తర్వాత సైన్ అప్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయాక మళ్ళీ లాగిన్ అడిగిద్ది. ఆ లాగిన్ దగ్గర వచ్చేసి సేమ్ మీరు ఇందాక ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అండ్ కిందన పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ ఇందాక ఏదైతే మీరు ఇచ్చారో సో అదైతే పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్కనెక్టెడ్ అని పడింది కదా. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వస్తే డిస్కనెక్టెడ్ ఉంది కదా డాష్ బోర్డ్లో. ఇక్కడ మీకు బై నోడ్ అని ఉంది చూడండి, యాక్టివ్ నోడ్ కీస్లో 0 ఉంది, బై నోడ్ అని ఉంది కదా. సో ఆ బై నోడ్ ఏంటంటే మనకి ఫ్రీ నోడ్ ఉంటుంది, బై చేసే నోడ్ కూడా ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు కనిపించినట్టు మనం నోడ్ని బై చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ నోడ్ని కూడా రన్ చేయొచ్చు. సో అది ఎట్లా అంటే, ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్గా బై నోడ్లో వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయని చెప్తున్నారు వీళ్ళంతే. మీరు నార్మల్ ఫ్రీ లైట్ నోడ్ని యూజ్ చేసి కూడా పాయింట్స్ అయితే అక్యుములేట్ చేయొచ్చు. కాకపోతే ఈ నోడ్ని బై చేయడం వల్ల మీకు ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి, నార్మల్గా బై చేసి పర్చేస్ చేయడం వల్ల. నేనైతే రికమెండ్ చేయను. సో ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు కరెంట్ టైర్ అయితే టైర్ 1లో ఉంది. వీళ్ళు టైర్ 1లో ఎన్ని నోట్స్ ఉన్నాయంటే 2000 నోట్స్ అయితే ఉన్నాయి. 0.75 సోల్ పడుతుంది. సో $150 పడుద్ది అరౌండ్. సో వీళ్ళైతే 1857 ఉన్నాయి కదా, లైక్ 2000 నోట్స్ ఉన్నాయి కదా. 2000 నోట్స్ అనేది అయిపోయాక టైర్ 2లోకి వెళ్ళిద్ది, మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇది మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు సేమ్ ఉండదు. సో ఇది ఏంటంటే మీ ఇష్టము, మీరు బై చేసుకుంటే మీరు ఓన్ రిస్క్ చేసుకోవాలంటే చేయండి, లేకపోతే లేదు. నేనైతే బై చేయట్లేదు. సో తర్వాత వచ్చేసి టాస్క్ అండ్ రివార్డ్స్లో వచ్చేసి అక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసాక మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. మీకు ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయాక ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేసాక ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేశాక ఇక్కడ మెయిల్, సేమ్ మీరు ఇందాక ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేశారో సేమ్ అదే మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే క్లిక్ చేయాలి. సో లాగిన్ అయితే క్లిక్ చేశాక మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది.
ఇక్కడ కామెడీ థింగ్ ఏంటంటే ఈ డాష్బోర్డ్లో సేమ్ మీరు డాన్ ప్రాజెక్ట్ చేస్తుంటే డాన్ ప్రాజెక్ట్ ఎట్లా ఉందో వీడు ఆ డాన్ ప్రాజెక్ట్నే హార్డ్ ఫోర్క్ చేసినట్టున్నాడు. హార్డ్ ఫోర్క్ అంటే క్రిప్టోలో నథింగ్ బట్ కాపీ అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ కనెక్షన్ క్వాలిటీ సేమ్ అంతే, డాన్ ప్రాజెక్ట్లోనే టోటల్ ఎర్నింగ్ ఆ డాన్ ప్రాజెక్ట్లోనే అటు పైన 3 డాట్స్ సేమ్ ఉన్నాయి, కనెక్షన్ స్టేటస్ సేమ్ ఉంది, అన్నీ సేమ్ డిట్టో జిరాక్స్ దింపేశాడు. ఆడు ఏది చేసుకుంటే మనకెందుకు, 15 million ఫండింగ్ ఉంది, మనకు కావాల్సింది ఫైనల్గా మనీ కావాలి. సో అందుకని మనం అయితే చేస్తున్నాము. సో తర్వాత వచ్చేసి మీరు కంప్లీట్ టాస్క్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసి టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం వల్ల జస్ట్ మీకు 2200 పాయింట్స్ వెంటనే వచ్చేస్తాయి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ టాస్క్ మీద జస్ట్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుపోయి ఆ ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి కదా, ఆ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మళ్ళీ ఈ లైక్ ఎక్స్టెన్షన్ అని ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ అన్ని టిక్ మార్కులు వచ్చేస్తాయి గ్రీన్ కలర్లో. సో ఇట్లా వచ్చిందంటే మీకు 2200 పాయింట్స్ వచ్చేసినట్టే. మీరు చూసుకోవచ్చు జాయిన్ డిస్కౌంట్, అదొక్కటి మీరు కావాలంటే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి మనకు వస్తుంది డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఓకే అయితే. సో తర్వాత హోమ్లోకి వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ కనెక్షన్ క్వాలిటీ అండ్ టోటల్ ఎర్నింగ్స్లో వచ్చేసి 2200 పాయింట్స్ అయితే మీకు వెంటనే యాడ్ అయిపోతాయి. సో తర్వాత వచ్చేసి డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోండి. డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాష్బోర్డ్లో మీకు వెంటనే కనెక్టెడ్ అని చూపించకపోతే మీరు ఏం చేస్తారంటే రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ కొట్టేస్తే మీకు ఆ నోడ్ అండ్ డాష్బోర్డ్ రెండు లింక్ అయిపోతాయి. సో తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి డేట్ వైజ్, December 21 ఎన్ని పాయింట్స్ వచ్చాయి అట్లా మీరు అది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కిందన స్టాటిస్టిక్స్లో. సో తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ లింక్ వాలెట్ అనేది చేయాలి, మన ఫ్యాంటమ్ వాలెట్ కనెక్ట్ చేయాలి. ఫ్యాంటమ్ వాలెట్ కనెక్ట్ చేయడానికి మీ మొబైల్ యూజర్స్కి బ్లాక్ స్క్రీన్ వస్తుంది కదా, దానికి ఆ ఇష్యూకి సొల్యూషన్ ఏంటంటే మీరు జస్ట్ ఇక్కడ లింక్ వాలెట్ నొక్కాక మీకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది రావచ్చు మొబైల్ యూజర్స్కి. ల్యాప్టాప్ యూజర్స్ అయితే నో ప్రాబ్లం. మీకు బ్లాక్ స్క్రీన్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మొబైల్ యాప్ ఉంటుంది, ఫ్యాంటమ్ మొబైల్ యాప్. సో ఆ ఫ్యాంటమ్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఫ్యాంటమ్ మొబైల్ యాప్ ఉంటుంది, లైక్ ఎట్లా అంటే ప్లే స్టోర్లో ఉంటుంది మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్లో 12 words ఏదైతే ఉందో సేమ్ 12 words ఆ మొబైల్ యాప్లో ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మొబైల్ యాప్లో 5th ఆప్షన్ ఉంటుంది, కిందన 5th ఆప్షన్ బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది. కంపాస్ సింబల్ వేసి బ్రౌజర్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ బ్రౌజర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మొబైల్ యూజర్స్కి గైడ్ అనేది క్లిక్ చేశాక మీకు అక్కడ URL ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ పైన openloop.so/dashboard కనిపిస్తుంది కదా, అదిగో URL. ఈ URL ఏదైతే ఉందో ఇదంతా కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసేసి మీ సేమ్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోయి అక్కడ మీకు లింక్ వాలెట్ వస్తుంది, లింక్ చేసేయండి. ఒక్కసారి చేస్తే సరిపోద్ది. ఇంక నెక్స్ట్ అక్కడ లాగౌట్ చేసేసి ఇంక ఈ బ్రౌజర్లోకి వచ్చేసి ఇక్కడ కివీ బ్రౌజర్ ఆర్ మిసెస్ బ్రౌజర్లోకి వచ్చేసి చేసేసుకోండి. మొబైల్ యూజర్స్ అయితే అయిపోద్ది. సో మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో ఇట్లా అయితే మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయిపోయాక వాలెట్ లింక్ కూడా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒకసారి కనెక్ట్ చేస్తే చాలు, ఇంకా అది ఎక్కడికి పోదు. మీరేం మల్టిపుల్ టైప్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లానే ఇంతవరకు చేస్తే అయిపోయినట్టే. ఇంకా ఈ నోడ్ వాలిడేటర్ మీరు బై చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. నేనైతే బై చేయట్లేదు, ముందే చెప్తున్నాను మళ్ళీ మీకు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విండోస్ యాప్ కూడా వస్తుంది, లైక్ గ్రాస్కి విండోస్ యాప్ ఉంది కదా 2x పాయింట్స్కి, సో అట్లా వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ కూడా సపరేట్ యాప్ తీసుకొని వస్తామని చెప్తున్నారు. అది ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది, అది వచ్చాక మాట్లాడుకుందాం. దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను వచ్చాక టెలిగ్రామ్లో అనేది. సో అంతే గైస్ ఇంకా ఈ వీడియో అయితే. సో మీరైతే డైలీ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ నోట్ పేడ్ ఆన్ గ్రేడియంట్ ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు సేమ్ అలానే ఇది కూడా. ఒకవేళ కొత్త యూజర్స్ ఎవరన్నా ఉంటే చూస్తుంటే ఈ వీడియో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళి ఇంకా డీపిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ డీపిన్ ప్రాజెక్ట్స్ కూడా చేయండి. వైప్ చేసేస్తే మీకు ఇది ఈజీగా అర్థమైపోయింది. అండ్ లాస్ట్లో ఒక విషయం చెప్దాం అనుకున్నాను మీకు. ఇక్కడ ఓపెన్ లూప్ 15 million ఫండింగ్ రేస్ చేసిందని చెప్పాను కదా. ఈ 15 million ఫండింగ్ ఒకళ్ళ దగ్గర నుంచే వచ్చింది, ఒక VC దగ్గర నుంచే. VC అంటే వెంచర్ క్యాపిటలిస్ట్. ఈ ఒకళ్ళ VC దగ్గర నుంచే వచ్చినప్పుడు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లను మనం నమ్మకూడదు. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు ఇంతకుముందు వేణం ఫౌండేషన్ ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏం చెప్పారంటే స్టార్టింగ్లో 1 billion రేస్ చేసాము అది ఇది అని చెప్పి, సౌదీ అరేబియా నుంచి అలా రేస్ చేసాము, దుబాయ్ నుంచి రేస్ చేసాము అని చెప్పి ఒకళ్ళ నేమ్సే చెప్పారు. అప్పుడు ఏమైందంటే అదంతా ఫేక్ అయిపోయింది. సో ఇది ఫేక్ అయిద్దా అంటే ఈ ఫండింగ్ అనేది ఈ ఫండ్ రైజ్ అనేది ఇది కూడా ఫేక్ అయిందా బ్రో అంటే అది మనం చెప్పలేము. 50-50 ఛాన్సెస్. కాకపోతే ఏంటంటే జస్ట్ ఫ్రీ ప్రాజెక్టే కాబట్టి మీరేమి మనీ ఇన్వెస్ట్ చేయకుండా చేయండి. చేయడం వల్ల ఒకవేళ మంచి ప్రాఫిట్ అనేది వస్తే ఆల్ హ్యాపీస్. ఒకవేళ రాకపోతే ఇంక దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే దీన్ని సపరేట్గా మనం చేసేది ఏం లేదు కదా. రిమైనింగ్ ఏవైతే డాన్ ఇవన్నీ అట్లా చేస్తున్నామో జస్ట్ ఇది కూడా చేసి అట్లా పక్కన పడేయండి. అది కూడా వాటితో పాటు ఇది కూడా రన్ అవుతూ ఉంటుంది. సో సపరేట్గా మీరు ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ లాగిన్స్ కూడా ఏం లేదు ఇందులో. జస్ట్ అవి పాయింట్స్ అనేది వాటి అందరికి అవే అయిపోయినట్టయితే. సో అంతేగా ఇంకా వీడియో అయితే మీకు
నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి.